మధ్యలో సిఎంపీ లాంటిది ఏం జరగలేదు ఎలక్షన్స్ ముందు, కాబట్టి చాలా ఆచితూచి ఉండాలండి. ఒక ఏడాది కూడా అవ్వలేదు ఇంకా. అవును, రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ వెంకటేశ్వర గారు. శ్రీనివాస్ రెడ్డి గారు, ఎందుకు ఇది ఇట్లా ఈ డిమాండ్ వస్తోంది, బాగా వచ్చింది అంటే మీరు మీ తెలుగుదేశం పార్టీలో వ్యవహారమే, అంతేగాని అయినా కూడా లోకేష్ని ఇప్పుడు ఉన్న పలంగా డిప్యూటీ సీఎం చేయాలి లోకేష్ని అనే డిమాండ్ ఎందుకు వచ్చింది? వెంకటకృష్ణ గారు సార్, రాజకీయాల్లో మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినట్టు ఎవరి అవసరాలు ఎవరి ప్రయోజనాలు ఒకళ్ళు పొగట్టం, మళ్ళీ వెనకమాల మిగతా వాళ్ళు కూడా దాన్ని కంటిన్యూ చేయటం, పోతే ఏమైద్దోననేటువంటి ఆలోచన, ఇలాంటి అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. అవును, మహాసేన రాజేష్, లేకపోతే రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి, సోమిరెడ్డి గారు, వాసు, వర్మ, ఇలా వీళ్ళందరూ పార్టీలో వీళ్ళంతా కూడా సీనియర్ నాయకులు, ఒక్క రాజేష్, మహాసేన రాజేష్ తప్ప. ఇక్కడ మహాసేన రాజేష్ మాట్లాడినా ఇంకెవరు మాట్లాడినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పార్టీ అధిష్టానం ఈరోజు ఏం నిర్ణయం చెప్పింది, మీరంతా కూడా దాన్ని స్టాప్ చేయండి అని. అంటే దాని అర్థం ఏంటి? అధిష్టానం యొక్క అభిప్రాయం స్టాప్ చేయమంటాం అంటే వీళ్ళు మాట్లాడుతున్నది తప్పు అని. లోకేష్ ఉప ముఖ్యమంత్రి కావాలి, ఉప ముఖ్యమంత్రి ఏంటి, వీళ్ళేంటి లోకేష్ గ్రేడ్ ని తగ్గియాలనుకుంటున్నారా? నాకు అర్థం కాదు. లోకేష్ ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతాడు ఈ రాష్ట్రానికి, వీళ్ళు ఉప ముఖ్యమంత్రిని చేసేది ఏంటి? దానికి వీళ్ళందరూ రికమెండేషన్ చేసి. ఓకే, అంటే డిప్యూటీ సీఎం గురించి మాట్లాడొద్దు అన్నారని మీరు ముఖ్యమంత్రి ఆర్గ్యుమెంట్ ఎత్తుకున్నారు మీరు అందరికా కొత్తగా? నో నో నో, నేను వెంకటకృష్ణ గారు, నేను పార్టీ అభిప్రాయాన్ని లేదా ఉమ్మడి కూటమి ప్రభుత్వం నడిచే క్రమంలో మనం ఎలా వ్యవహరించాలి అనే దానికి కట్టుబడి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. నేను కాదు సర్టిఫై చేసేది, వీళ్ళు కాదు, నేను కాదు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అని చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు అర్హతలు ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్తే కానీ చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోలేరా ఏంటి? అవును, అంటే ఇది బయట చాలా అంబరేసింగ్ గా ఉంది ఈ మాట్లాడుకోవటం. ఇప్పుడు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఏమి తెలియనట్టు అప్పుడెప్పుడో సజ్జల రామకృష్ణారెడ్డి అన్నాడు కదా, సిపిఎస్ రద్దు గురించి మాట్లాడితే ఆ లోకేష్ కి ఇప్పుడు జగన్ కి ఏం తెలియదులే పాపం, తెలియక చెప్పాడు వదిలేయమని. ఆ విధంగా ఏమైనా భావిస్తున్నారా వీళ్ళు సపోర్ట్ చేస్తారా? చంద్రబాబు నాయుడు గారికి దిశానిర్దేశం చేస్తారా వీళ్ళు? ఈయన అర్హతల గురించి, ఎవరి అర్హతల గురించి, ఎవరు ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి అని మేం మాట్లాడితే ఇంక చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, ఫస్ట్ ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో ఆయనకు తెలుసు. ఈ రోజు ఇది పార్టీ అందుకనే దీన్ని ఇంతటితో పూర్తిగా స్టాప్ చేయమంది. అయినా ఇంకా జరుగుతుంది కాబట్టి నేను కాస్త సీరియస్ గానే చెప్తున్నాను. మీరందరూ ఈ మాట్లాడదలుచుకున్న వాళ్ళందరూ గనక ఎవరిని ఎక్కడ పెట్టాలో చెబితే మీరే ఉండి పెట్టేవాళ్ళు కదా. చంద్రబాబు నాయుడు గారికి పెట్టమని మీరు చెప్పడం కాదు, ఇది బయట డిస్టర్బెన్స్ అయింది. కూటమి ప్రభుత్వం ఈ రోజు